ఎలాంటి శిక్ష అంటే ఎమ్మటే చంపాలి అంతే. సావుకు ప్రాణానికి ప్రాణం తీస్తేనే అప్పుడు వ్యవస్థ అన్నది బాగుపడుతుంది. ఎవరినో నమ్ముకొని ఒక ప్రాణాన్ని తీయకూడదు. మీ ఇష్టం లేకుంటే వదిలేయండి. ఆడే కానీ మొగే కానీ ఆడ మొగ ఎవరు తప్పు చేసినా సూడు చేసి పారద ఒకసారి హత్యలు జరిగాయని కొత్తగా నేర్పించే ఈమెను చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు అంతే కదా. అలా చెయ్యొద్దు. ఎవ్వరే కానీ ప్రాణమే కదా. ఆడైన ప్రాణమే మగవాడైన ప్రాణమే. అలా చంపుకుంటా పోతే ఎక్కడ మిగులుద్ది నేను అనేది. ఆడవాళ్ళంటే మేము చెప్పుదానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది కదా. ఎందుకంటే అక్ర సంబంధాలు ఎక్కువైపోయినాయి అంటే ఇంకా వాడు మగవాడు చేస్తుండగా నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకే ఒక ఆమె అడుగుతుందిగా వాళ్ళు ఎందుకు చేయాలా మాకేం తక్కువ అది కాదు. ఆడ మొగాన్ని పెట్టినందుకు ఒక బంధం అని పెట్టినందుకు ఇంకా ఒకప్పుడు మొగాయన చేసి ఆడమ్మని ఇంట్లో నివసించేటోడు. అలా మిట్ట పిల్లల కోసమో దేనికోసమో లోకం కోసమో అలానే బతికిండ్రు. ఇప్పుడు సంపదెబ్బ కొట్టక ముందే అన్నీ చదువుకొని పోతుంది. ఇంకొకళ్ళతోటి సంబంధం పెట్టుకొని కానీ ఆడ కూతుర్లకు అది కరెక్ట్ కాదమ్మా. ఎవ్వరే కానీ ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నా. ఎందుకంటే అదే సంపకోటం అందుకే మనకు పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రి. అలా పక్కన వాళ్ళు చూసిన ఎవరు చూసినా అసహించుకుంటట్టు ఉండొద్దు. మన ఆడవాళ్ళం మన ఆడ పుట్టుక ఎందుకు భగవంతుడు ఇచ్చాడంటే భూదేవికి ఎంతనో మనకు అంత ఉండాలని ఒక భారత మాతలాగా ఒక కాళీమాతలాగా నివసించమని మనని ఒక బంధాన్ని పెంచుకొని సంసారం పిల్లలు అలా ఉండవనే కదా మనకి పెళ్ళిళ్ళు చేసింది. ఈడ ఉన్నాం ఇంకా మరి చంపకుండా పోతే ఎవరు మిగులుతారు? ఇక ఆడ మోగ అన్నది మిగలది. ఆడ మోగ కలయిక ఉంటేనే ప్రపంచకం పిల్లలు జల్లలు అట్లా పెరుక్కుంటూ వస్తుంది వ్యవస్థ. నేను చంపకుండా పోతే ఇంకెక్కడ ఉన్నది? అలా మాకు కరెక్ట్ కాదు. చప్పుడు ఎలా బతకాల మగవాళ్ళు అంటే ఇంకొక ప్రశ్న కూడా చెప్తున్నా. వీళ్ళు చేసేవి కూడా అంటే అందరిని అంటాలే మగపిల్లలు అంతే, నా కొడుకులో నా తమ్ములో నా అయ్యలో కానీ ఎందుకంటే డ్రగ్స్ వల్ల ఎంతమంది బలైపోతుంది. మరి మీరు అవి కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఎంతమంది ఏవో ఆడపిల్లలు మెయిన్ చిన్న పిల్లలు. ఎందుకంటే డ్రగ్స్కి ఆడవాళ్ళు మంచోళ్ళు ఆనాడు ఈనాడు ఇంకా ఇప్పుడు ఎక్కువైపోయింది. దేనివల్ల ఎక్కువైపోయినాయి అవి ఇవి అందరికీ తెలుసు. మనం తీసి చెప్పంగానే ఆమె ఎవరు చెప్పదానిక మేము అలాగుంటేనే ఆగుతున్నాయని అంటారు కదా కొంతమంది. మనం అనకూడదు కదా. ఎందుకైతేనే అందరికీ తెలుసు దేశం మీద మొత్తం. అందు గురించి అలా హత్యలు గిత్తలు చేయకుండా భర్తను ఆమె అతి ఘోరంగా జరిగింది. ఆమెకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందా? మరి మీరు చెప్పండి. అంటే తెలివిగా మారారు అమ్మాయిలు. ఎలా జరుగుతుంది? అలా కాదు. ఆడవాళ్ళు ఒక శక్తిగా మారి వేరేటుగా ఒక బార్ పెట్టిండు. మరి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలా. అలా అని కాదు. అంటే చాలా మంది పబ్లిక్ లో ఊరి తీయాలి ఇలాంటి ఆడవాళ్ళని అయినా సరే మారుతారు అని చెప్పేసి అంటున్నారు. దాని మీరు ఎలా చూస్తారమ్మా? తప్పే అంటారు, ఒప్పే అంటారు. మరి మొగోళ్ళు కూడా చేస్తారుగా. మొగోళ్ళని ఏ ఊరి తీయాలా? ఇప్పుడు చాలా మంది ఊరు తీసిరు. మొగోళ్ళనే ఇప్పుడు 20 ఏళ్ళు జైలు శిక్షలు పడుతున్నాయి. అందరు మొగోళ్ళే ఉన్నారు. అందరు ఎన్కౌంటర్ లో మొగోళ్ళే పోతున్నారు. ఏ ఆడది పోలే ఇప్పుడు చచ్చిపోయారు. ఇంకొకటి చెప్తున్నా, 3 పిల్లలు లమ్మాడి తండలో భార్య అని కొడుకుని చంపిన చరిత్రలో ఎప్పుడన్నా చూసిండ్రా? అదొక చరిత్రే కదా. అంటే మనం ఈమె మంచి పని చేసిందని మనం అనకూడదు. సోషల్ మీడియాలో కూడా అలా చెయ్యొద్దు. ఎవ్వరే కానీ ప్రాణమే కదా. ఆడైన ప్రాణమే మగవాడైన ప్రాణమే. అలా చంపుకుంటా పోతే ఎక్కడ మిగులుద్ది నేను అనేది. కానీ ఆడ కరెక్ట్ చేసి ఆడ మగ ఎవరు తప్పు చేసినా సూడు చేసి పారద ఒకసారి హత్యలు జరిగాయని గవర్నమెంట్కి మనం ఎప్పుడు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నామా? మరి అది ఎప్పుడు చేస్తారు? మరి మీరే కదా కొత్తగా నేర్పించే ఈమెను చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు అంతే కదా. ఆడపిల్లగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అలా చేసుకుంటూ పోవద్దు. చేసుకున్న భర్త ఎడ్డోడో గుట్టోడో. ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా. పిల్లలు పెద్దోళ్ళు అరే నాకేందని బతికేటట్టు లేదు. యాగలేక యువతలకు వద్దానికి అట్లా ఎంతమంది ఉన్నారు. గెలవలేక వేరేటోళ్ళు అక్ర సంబంధాలు పెట్టుకొని అట్లా ఉన్నోళ్ళు ఉన్నారు. నువ్వు వాడి నుంచి దూరంగా వచ్చినా అట్లనన్నా బతకొచ్చు. కానీ వాని ప్రాణం తీసి అక్క ఎవరు ఇచ్చారు? అందుకే రేవంత్ రెడ్డి ఇంకా 2-3 ఏళ్ళు ఇట్లా హత్యలు జరుగుతాయి. ఇది మాత్రం నేను రియల్గా చెప్తున్నా. ఇంకా 2 ఏళ్ళు ఇలాంటి హత్యలు మనం ఇంకా కళ్ళతో ఎన్ని చూడాలో. శిక్ష వేయాలి. ఎలాంటి శిక్ష అంటే ఎమ్మటే చంపాలి అంతే. సావుకు ప్రాణానికి ప్రాణం తీస్తేనే అప్పుడు వ్యవస్థ అన్నది బాగుపడుతుంది. అది దేశానికి ఏ మెసేజ్ ఇద్దామని చేసింది మాట. కానీ ఎందుకంటే దొరుకుతాను అనుకోలే. నేను దొరుకుతానా అనుకుంది. దొరకకుండా దొరసాని కదా. దొరకకుండా దొరసాని అయినా ఎవడు చూస్తాడు అనుకుంటాడు. కానీ
ఎవరు చూడకుండా కింద అమ్మ పైన భగవంతుడు చూస్తూనే ఉంటాడు. దానికి శిక్ష అన్నది ఇక్కడ కొంచెం అయినా కానీ పైన పడుతూనే ఉంటుంది. కానీ ఇంకా 10 ఏళ్ళైనా ఇది కూడా వెళ్ళిపోతుంది. మొన్న చంపేసి బాత్రూంలో ఊడ్చిపెట్టింది. అది ఎంత మేము చాలా ఉన్నాయి ఇలాంటి అన్ని అత్తలే. బాత్రూంలో అయ్యి 15-20 రోజులకు బయటపడ్డది లేదు. వచ్చింది నేను అది కూడా కాలు రికార్డింగ్ కూడా బాగా తాపి అనగానే వాడేవాడు అడక తింటోడు ఉన్నట్టే ఉన్నాడు. ఎవరినో నమ్ముకొని ఒక ప్రాణాన్ని తీయకూడదు. మీ ఇష్టం లేకుంటే వదిలేయండి ఆడే కానీ మోగే కానీ. ఎందుకంటే ఇలా చంపుకుంటూ పోయింది మన 4 రోజులే కదా గింతంత జీవితాన్ని అలానే గింతంత చూసుకొని చంపేస్తాండ్రు. మరి ఇలా చేయకూడదు కదా.